హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పరేష్ రావల్ నటించినటువంటి ద తాజ్ స్టోరీ. జనరల్గా మనకు చిన్నప్పటి నుంచి కూడా హిస్టరీలో షాజహాన్ తాజ్మహల్ని తన వైఫ్ అయినటువంటి ముంతాజ్ మహల్కి గుర్తుగా కట్టించాడు అని తెలుసుకున్నాం కదా. కానీ కొంతమంది మాత్రం ఆ తాజ్మహల్ ఉన్నటువంటి ప్లేస్లో ఇంతకు ముందు గుడి ఉండేది అని అంటూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది, తాజ్మహల్ కట్టక ముందు అక్కడ గుడి ఉన్నదా లేదా అన్నది ఈ మూవీలో డిస్కస్ చేయడం జరిగింది. మూవీ స్టోరీ మొత్తం కూడా తాజ్మహల్ చుట్టూ తిరుగుతూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 1959వ సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తాజ్మహల్ లోపలికి వెళ్లి మరామతుల వర్క్లు చేస్తూ ఉంటారు. అక్కడ 22 రూముల్ని క్లోజ్ చేసి ఉండగా, అక్కడ క్లోజ్ చేసి ఉన్నటువంటి 22 రూమ్స్ లో ఒక రూమ్ కు ఉన్నటువంటి ఇటుక ఊడు పడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తున్నటువంటి మిస్టర్ రావ్ వెంటనే ఒక లైట్ తీసుకుని వెళ్లి అక్కడ ఇటుక ఊడిపోయి ఉండడంతో తను అక్కడికి వెళ్లి వెంటనే లైట్ వేసి లోపల ఏముందో చూసి తను ఇప్పటి వరకు ఎవరో చూడని విషయాన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ 2023కు వస్తుంది. ఇక్కడే మనకు విష్ణు దాస్ ని చూపించడం జరుగుతుంది. తను తాజ్మహల్ దగ్గర చాలా సిన్సియర్ గా గైడ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనే కాదు, తన కొడుకైనటువంటి అవినాష్ కూడా ఆ తాజ్మహల్ దగ్గర గైడ్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే విధంగా విష్ణుదాస్ ఫాదర్ అయినటువంటి మహేంద్ర దాస్ కూడా ఇంతకు ముందు ఆ తాజ్మహల్ దగ్గరే గైడ్ గా వర్క్ చేస్తూ ఉండి ఉంటాడు. అంటే ఈ విష్ణుదాస్ ఫ్యామిలీలో 3 జనరేషన్స్ సేమ్ అదే పని చేస్తూ ఉంటారు. అయితే విష్ణుదాస్ మాత్రం చాలా నిజాయితీగా అక్కడ గైడ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఎంత నిజాయితీగా వర్క్ చేస్తాడంటే, తను గైడ్ గా పనిచేసిన దానికి ఎవరైనా 1000 రూపాయలు ఇస్తే తీసుకోకుండా కేవలం నాకు మీరు 300 ఇస్తే చాలు అని ప్రతిసారి కూడా తను ఎక్కువ డబ్బులు ఇస్తున్నప్పటికీ వద్దు అని చెప్పి 300 రూపాయలు మాత్రమే తీసుకుంటూ ఉంటాడు. అయితే తన కొడుకైనటువంటి అవినాష్ కి మాత్రం విష్ణుదాస్ చేస్తున్నది అస్సలు నచ్చకుండా ఉంటుంది. తను తన ఫాదర్ తో మాట్లాడుతూ, ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే మన ఫ్యామిలీ గడవదు, ఇలా సత్యంగా ఉంటాను నిజాయితీగా ఉంటాను అంటే మన కడుపులు నిండవు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గైడ్స్ అసోసియేషన్ లో ఎలక్షన్స్ రాబోతూ ఉండడంతో విష్ణుదాస్ కూడా ఎలక్షన్స్ లో నిలబడాలి అని తన పేరుని కూడా రిజిస్టర్ చేసుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కరెంట్ ఆ గైడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉస్మాన్ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో విష్ణుదాస్ పోటీ పడితే మాత్రం ఖచ్చితంగా అతనే గెలుస్తాడు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ చాలా క్లీన్ గా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ అందరూ కూడా మన విష్ణుదాస్ ని ఒక ఎగ్జాంపుల్ లాగా చూస్తూ ఉంటారు. అతని ఎలక్షన్స్ లో ఉంటే ఖచ్చితంగా మనం గెలవమని. ఉస్మాన్ వెంటనే విష్ణుదాస్ దగ్గరికి వెళ్లి తనని కలిసి, నువ్వు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయవద్దు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విష్ణుదాస్ మాత్రం ఉస్మాన్ ని చూసి, నేను ఇక్కడ ఎవరికి కూడా పోటీ కాదు, మన గైడ్స్ కి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ సమస్యలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి వాటికి పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప నేను ఇక్కడ ఎవరికి కూడా పోటీ రావడం లేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అయినటువంటి మహిమ వెళ్లి విష్ణుదాస్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటుంది. తను విష్ణుదాస్ ని చూసి మాట్లాడుతూ, సార్ 1980 సమయంలో మీ ఫాదర్ అయినటువంటి మహేంద్ర దాస్ తాజ్మహల్ లో క్లోజ్ చేసి ఉన్నటువంటి ఆ 22 రూమ్స్ ని కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారంటే కదా, కానీ గవర్నమెంట్ అప్పుడు ఆ ప్రయత్నాన్ని ఆపిందంటే కదా, ఇది ఎంతవరకు నిజమని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ విష్ణుదాస్ సమాధానం చెప్తూ, నేను కూడా దీని గురించి విన్నాను, బహుశా క్లోజ్ చేసి ఉన్నటువంటి రూమ్స్ లో ఏమీ లేవేమో, అందుకే వాటిని క్లోజ్ చేసేసి ఉన్నారేమో అంటూ వెంటనే తన ఫాదర్ ఫోటోను చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. విష్ణుదాస్ ఫాదర్ అయినటువంటి మహేంద్ర దాస్ కూడా ఆ తాజ్మహల్ లో క్లోజ్ చేసి ఉన్నటువంటి 22 రూమ్స్ లో ఏమున్నాయో తెలుసుకోవాలి అని క్లోజ్ చేసి ఉన్నటువంటి ఆ 22 రూమ్స్ గురించి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా నిజాన్ని బయటి ప్రపంచానికి తెలియచేసే సమయానికి తన మీద చాలా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. చాలా మంది తనని బెదిరిస్తూ ఉంటారు. దాంతో మహేంద్ర దాస్ చేసేదేమీ లేక తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు.
ఇది గుర్తు చేసుకున్నటువంటి విష్ణుదాస్ చాలా బాధపడుతూ అసలు చివరిలో మా నాన్న అక్కడ ఏ సీక్రెట్ ని గుర్తించాడు, అసలు ఈ ప్రపంచానికి తెలియనటువంటి సీక్రెట్ ని తను ఏం గుర్తించి ఉంటాడు అని ఆ తాజ్మహల్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ గురించే మన విష్ణుదాస్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం విష్ణుదాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో విష్ణుదాస్ తన ఫ్రెండ్స్ ని చూసి మాట్లాడుతూ, మనం తాజ్మహల్ ని రెగ్యులర్ గా పైనుంచే చూస్తున్నాం కదా, దీని వెనకాల ఏదో ఒక సీక్రెట్ దాగి ఉంది, బహుశా ఈ తాజ్మహల్ ని ఏదైనా టెంపుల్ మీద కట్టి ఉండవచ్చు, ఆ సీక్రెట్ మాత్రం మనకు తెలియకుండా ఎంతకాలం దాచిపెడుతున్నారేమో అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విష్ణుదాస్ ఫ్రెండ్ సడన్ గా పైకి లేచి విష్ణుదాస్ ని చూసి, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ దేని వల్ల అయితే బ్రతుకుతున్నావో దాని గురించి ఇంత చెడ్డగా మాట్లాడొద్దు అని అంటూ కోపంగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న విష్ణుదాస్ మాత్రం తన ఫ్రెండ్స్ ని చూసి చాలా కూల్ గా మాట్లాడుతూ, ప్రశ్నించడం అనేది ఏమీ నేరం కాదు, ప్రశ్నించడం అంటే మనం నిజాన్ని వెతకడం మాత్రమే, మీరు సరిగ్గా పరిశీలించండి, తాజ్మహల్ పైన అర్ధచంద్రాకారం, అలాగే కలిసి ఉన్నటువంటి పాత్ర, వీటితో పాటు మామిడి ఆకులు, ఇవి ఎక్కడైనా సమాధి మీద ఉంటాయా? సాధారణంగా ఇలాంటివన్నీ కూడా గుడుల మీదే చూస్తూ ఉంటాం. అసలు తాజ్మహల్ నిజంగానే సమాధి అయితే అందులో ఉన్నటువంటి రూమ్స్ ని ఎందుకు క్లోజ్ చేసి పెట్టి ఉన్నారు, వాటి సీక్రెట్స్ ని ఎందుకు ధైర్యంగా బయటికి చెప్పలేకపోతున్నారు అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది చాలా పెద్ద వైరల్ అవుతుంది. దాంతో చాలా మంది తనని దేశ ద్రోహి అంటూ ద్వేషిస్తూ ఉంటారు. మరోపక్క గైడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉస్మాన్ ఇదే సరైన సమయం అనుకుని విష్ణుదాస్ ని కూడా సస్పెండ్ చేస్తాడు. అదేవిధంగా ఉస్మాన్ మనుషులు విష్ణుదాస్ దగ్గరికి వచ్చి విష్ణుదాస్ ఫేస్ కి నల్ల రంగు పూసి తనను అవమానిస్తూ ఉంటారు. మరోపక్క అవినాష్ పిల్లల్ని కూడా స్కూల్లో నుంచి పంపించేసి తన ఫ్యామిలీకి కూడా చాలా భయపెడుతూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి విష్ణుదాస్, నా ఫాదర్ ఆ 22 రూమ్స్ లో ఏముందో కనుక్కోవాలనుకున్నాడు, ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను, తాజ్మహల్ లో క్లోజ్ చేసి ఉన్నటువంటి ఆ 22 రూమ్స్ లో ఏముందో నేను కనుక్కోవాలనుకుంటున్నాను అని డిసైడ్ అవుతాడు. ఆ వెంటనే విష్ణుదాస్ శశికాంత్ అనే ఒక లాయర్ దగ్గరికి వెళ్లి, నేను తాజ్ మహల్ మీద అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు ఉన్న శశికాంత్ వెంటనే ఆ విష్ణుదాస్ ని చూసి, చాలా మంది ఈ విధంగా పిల్ వేయాలని ట్రై చేశారు, కానీ వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అది రిజెక్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుదాస్ వెంటనే తన ఫాదర్ ఆ తాజ్మహల్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ గురించి రీసెర్చ్ చేసినటువంటి కొన్ని పేపర్స్ ని, అలాగే కొన్ని ఫొటోస్ ని కూడా మన శశికాంత్ కి చూపించడంతో శశికాంత్ వెంటనే విష్ణుదాస్ ని చూసి, నిజాన్ని దాచిపెట్టి ఉంటే దాన్ని బయటికి తీసుకురావడం నా డ్యూటీ, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా మీ సైడ్ నేను పిల్ ఫైల్ చేస్తానని అంటూ ఉంటాడు. అయితే ఆ రోజు రాత్రి లాయర్ శశికాంత్ ఇంట్లో ఉన్నటువంటి కుక్కని ఎవరో చంపి అక్కడ ఒక నోట్ ని పెట్టి వెళ్లి ఉంటారు. దాంట్లో ఈ విధంగా రాసి ఉంటుంది, నువ్వు వెంటనే ఈ కేసు నుంచి తప్పుకో, లేదంటే నెక్స్ట్ చనిపోయేది నువ్వే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉంటారు. దాంతో లాయర్ భయపడిపోయి ఆ కేసు నుంచి పక్కకు తప్పుకోవడంతో విష్ణుదాస్ మాత్రం, నేను మాత్రం ఆగే ప్రసక్తే లేదు, ఎవరు నా వైపున వాదించకపోయినా నేనే నా కేసుని వాదించుకుంటాను అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత కోర్టు దగ్గర చాలా గొడవలు జరుగుతూ ఉన్నప్పటికీ విష్ణుదాస్ మాత్రం భయపడకుండా కోర్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ గవర్నమెంట్ తరపున వాదించడానికి రషీద్ ఖాన్ అనే ఒక ఫేమస్ లాయర్ అక్కడికి వస్తాడు. ఆ లాయర్ ని చూసినప్పటికీ విష్ణుదాస్ మాత్రం ఏమీ భయపడకుండా తను చాలా ధైర్యంగా బోర్లో నిలబడి అక్కడ ఉన్నటువంటి రషీద్ ఖాన్ ని చాలా డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు. అసలు మన హిస్టరీలో చెప్పినట్లుగా ఆ తాజ్మహల్ ని కట్టించింది షాజహాన్ అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి? మన హిస్టరీలో చెప్పిందంతా కూడా నిజమే అయితే తాజ్మహల్ లో ఉన్నటువంటి 22 గదులకి ఎందుకు తాళం వేసి ఉన్నారు అంటూ విష్ణుదాస్ కొన్ని ఫొటోస్ ని చూపించడం మొదలు పెడతాడు. వాటిల్లో తాజ్మహల్ లోపల ఉన్నటువంటి కిచెన్ రూమ్ ని మరియు ఒక గెస్ట్ రూమ్ ని చూపిస్తూ, ఇప్పుడు చెప్పండి, తాజ్మహల్ నిజంగానే ఒక సమాధి అయితే సమాధి లోపల కిచెన్ మరియు రూమ్స్ ఎందుకు ఉన్నాయి? మరొక ఫోటోను చూపిస్తూ, తాజ్మహల్ పై భాగంలో కలశం పెట్టేటటువంటి పాత్ర, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే కలశం చెంబు కింద మామిడాకులు ఎందుకున్నాయి? ఇదంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉంటుంది, సమాధుల మీద కాదు అని చెప్పడంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. దాంతో జడ్జి వెంటనే ఫైల్ ని క్లోజ్ చేసి, ఈ పిల్లిని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకురండి అని అంటాడు. దాంతో తన పిల్లిని యాక్సెప్ట్ చేయడంతో విష్ణుదాస్ కూడా చాలా ఆనందంగా ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత వాయిదాలో కోర్టు దగ్గరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి కల్పన అనే ఒక ఆఫీసర్ వస్తుంది. కల్పనను చూసినటువంటి రషీద్ ఖాన్ లాయర్ మాట్లాడుతూ, మొఘల్ హిస్టరీ గురించి టెక్స్ట్ బుక్స్ లో ఏ బేస్ మీద ప్రింట్ చేశారని అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాస్ వెంటనే లేచి నిలబడి, అసలు మన హిందూ రాజుల గురించి మొఘల్ రాజుల గురించి రాసినంత డీటెయిల్డ్ గా ఎందుకు రాయలేదు, మన రాజుల గురించి ఎందుకు టెక్స్ట్ బుక్స్ లో రాయకుండా వాళ్ళ పేర్లని ఎరైజ్ చేశారు, వాళ్ళు ఏమైనా పాపాలు చేశారా అని అడగడంతో ఒక్కసారిగా కోర్టు సైలెంట్ అయిపోతుంది. రచిస్తే మరో పక్క విష్ణుదాస్ కొడుకైనటువంటి అవినాష్ ని స్కూల్లో ప్రిన్సిపాల్ పిలిపించి, స్కూల్లో మీ కొడుకు అందరికీ కూడా తాజ్మహల్ ఒక టెంపుల్ అని చెప్తున్నాడు, మీ ఇంట్లో మీ ఫాదర్ అది టెంపుల్ అని కోర్టులో వాదిస్తున్నాడు కదా, అందుకేనేమో మీ కొడుకు స్కూల్లో కూడా పిల్లలకి తాజ్మహల్
మహల్ ఒక టెంపుల్ అని చెప్తున్నాడు. కానీ మేము టెక్స్ట్ బుక్ లో ఉన్నది మాత్రమే చెప్పాలి కదా, మరోసారి మీ అబ్బాయి ఇలా చేస్తే మీ అబ్బాయిని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత కోర్టులో తర్వాత వాయిదా కూడా స్టార్ట్ అవుతుంది. రషీద్ ఖాన్ వెంటనే కోర్టుకి హబీబ్ అనే ఒక విట్నెస్ ని తీసుకురావడంతో ఆ హబీబ్ మాట్లాడుతూ, ఒక సమయంలో షాజహాన్ మరియు ముంతాజ్ ఇద్దరు కూడా చెస్ ఆడుకుంటూ ఉన్న సమయంలో ముంతాజ్ అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తన కడుపులో నుంచి సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ విన్నటువంటి షాజహాన్ కి ఇది నాకు పుట్టబోయే 14వ సంతానం, అంటే ఈసారి ముంతాజ్ చనిపోయే అవకాశం చాలా ఉంది అని అర్థం చేసుకుంటాడు. ముంతాజ్ కూడా షాజహాన్ ని చూసి, చనిపోయే ముందు నాకు 2 కోరికలు ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అందమైన సమాధిని నాకు కట్టించాలి. అలాగే నేను చనిపోయిన తర్వాత నువ్వు 2వ పెళ్లి కూడా చేసుకోకూడదు అని 2వ కోరికను కోరింది. ఆ తర్వాత ముంతాజ్ చనిపోయిన తర్వాతనే ఆ తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది అని ఆ హబీబ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు విష్ణుదాస్ లేచి నిలబడి మాట్లాడుతూ, షాజహాన్ ఎక్కడైతే తాజ్ మహల్ ని కట్టాడో ఆ ప్లేస్ నిజానికి రాజా మాన్ సింగ్ ది. అక్కడ తాజ్ మహల్ కట్టక ముందు ఆల్రెడీ ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ ని షాజహాన్ జై సింగ్ నుంచి తీసుకున్నాడు. అసలు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, షాజహాన్ తాజ్ మహల్ ని స్టార్టింగ్ నుంచి కట్టాడా లేదా ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి మహల్ ని రీమోడలింగ్ చేశాడా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లాయర్ రషీద్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్ గా లేచి నిలబడి మాట్లాడుతూ, తాజ్ మహల్ ని స్టార్టింగ్ నుంచి కూడా షాజహానే కట్టాడు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాడు. తను చెప్పిన మాటలన్నీ కూడా నిజమని ప్రూవ్ చేయడం కోసం రషీద్ ఖాన్ వెంటనే కోర్టులో ఉన్నటువంటి జడ్జిని చూసి మాట్లాడుతూ, జీన్ బాప్టిస్ట్ టావెనీర్ అనే ఒక వ్యక్తి ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే ఒక నవల్ రాశారు సార్. అందులో ఆ వ్యక్తి ఇండియాలో తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా నేను చూశాను అని చాలా క్లియర్ గా రాశాడు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అని అంటూ ఉంటాడు. దానికి విష్ణుదాస్ వెంటనే కౌంటర్ గా మాట్లాడుతూ, ఆ టావెనీర్ ఎవరైతే ఉన్నారో తను ఫస్ట్ టైం 1640లో ఇండియాకి వచ్చాడు. కానీ తాజ్ మహల్ వర్క్ మాత్రం 1632లోనే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత టావెనీర్ ఇండియాకి తిరిగి మళ్ళీ 1665లో వచ్చారు. అప్పటికే తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అలాంటిది టావెనీర్ షాజహాన్ ఇక్కడ తాజ్ మహల్ కడుతూ ఉండగా వీడియో కాల్ ఫోన్ చేసి చూశాడా ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వడం మొదలు పెడతారు. ఆ విధంగా విష్ణుదాస్ చాలా బలంగా వాదిస్తూ ఉండడంతో వాళ్ళ కుటుంబానికి చాలా బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ విష్ణుదాస్ మాత్రం చాలా ధైర్యంగా ఉంటూ, నేను మాత్రం ఆ తాజ్ మహల్ లో దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని చాలా దృఢంగా ఉంటాడు. ఆ తర్వాత వాయిదాలో కోర్టు దగ్గరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, తాజ్ మహల్ ని ఆక్టోగోనల్ అనే పద్ధతిలో నిర్మించారు, మొఘల్ సామ్రాజ్యంలో ప్యాలెస్ల్ని ఈ విధంగానే నిర్మించే వాళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మన హిస్టరీలో చెప్పింది కరెక్టా లేదా విష్ణుదాస్ చెప్తున్నది కరెక్టా, వీటిల్లో ఏది నిజమని చాలా ఆసక్తిగా భయంగా వింటూ ఉంటారు. అప్పుడు విష్ణుదాస్ వెంటనే జడ్జిని చూసి మాట్లాడుతూ, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సార్ చెప్పినట్లు ఆ తాజ్ మహల్ ని ఆక్టోగోనల్ పద్ధతిలో నిర్మించి ఉండవచ్చు, కానీ ఇది మొఘల్ సామ్రాజ్య సమయంలో బాగా విస్తృతంగా వాడి ఉండవచ్చు. కానీ ఇదే పద్ధతిలో మొఘలుల కంటే ముందు నుంచి కూడా ఈ పద్ధతిలో మన హిందువులు చాలా టెంపుల్స్ కట్టారు. ఇప్పుడు కూడా ఈ పద్ధతిలో చాలా టెంపుల్స్ ని కడుతూ ఉంటారు. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, తాజ్ మహల్ కట్టడానికి దాదాపు 500 సంవత్సరాల కంటే ముందే మన దేశంలో చాలా గుడులు ఈ స్టైల్లోనే కట్టారు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ లాయర్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, షాజహాన్ రాసినటువంటి కొన్ని లెటర్స్ ని కోర్టులో సబ్మిట్ చేసి ఈ లెటర్స్ ని షాజహాన్ రాశాడు. ఇందులో షాజహాన్ తాజ్ మహల్ కట్టడానికి శ్రామికుల్ని అలాగే పాలరాయిల్ని కూడా పంపిస్తున్నట్లుగా ఇందులో రాసి ఉన్నారు. ఈ తాజ్ మహల్ అనేది 1632 నుంచి స్టార్ట్ అయ్యింది అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుదాస్, నాకు వీటన్నిటిని కూడా చదవడానికి కొంచెం టైం కావాలి అని కోర్టు దగ్గర టైం తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి విష్ణుదాస్ ఆ లెటర్స్ అన్నిటిని కూడా చదువుతూ ఉన్న సమయంలో లాయర్ శశికాంత్ అక్కడికి వచ్చి విష్ణుదాస్ కి మిస్టర్ రావ్ అనే ఒక సీనియర్ ఆర్కియాలజిస్ట్ ని పరిచయం చేస్తాడు. ఇతను మరెవరో కాదు, మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించారు కదా, 1959లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తాజ్ మహల్ దగ్గరికి వెళ్లి అక్కడ క్లోజ్ చేస్తున్నటువంటి రూమ్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తున్న సమయంలో ఒక రూమ్ గోడకు ఉన్నటువంటి ఇటుక ఊడిపోయి ఉండడంతో దాని లోపల ఏదో చూసి షాక్ అయ్యాడు కదా, అతనే ఈ మిస్టర్ రావ్. ఆ విష్ణుదాస్ ని చూసి మాట్లాడుతూ, నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఉస్మాన్ మనసులో నన్ను కోర్టు దగ్గరికి రావద్దు అని నన్ను భయపెడుతున్నారు, అందుకే నేను కోర్టుకి రాను అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ విష్ణుదాస్ మాత్రం ఆగకుండా వెంటనే ఆ తర్వాత రోజు కోర్టుకు వెళ్లి జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, లాయర్ రషీద్ ఖాన్ సబ్మిట్ చేసినటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా నేను బాగానే చదివాను, వాటన్నిటిలో కూడా షాజహాన్ తను ఎక్కడా కూడా తాజ్ మహల్ ని కడుతున్నట్లుగా ఎక్కడా రాయలేదు, అలాగే తాజ్ మహల్ కి సంబంధించిన డ్రాయింగ్స్ కానీ ప్లాన్స్ కానీ ఏవి అక్కడ లేవు, తను కేవలం మార్బుల్స్ ని మరియు శ్రామికుల్ని పంపిస్తున్నట్లుగా అక్కడ రాసి ఉంది, బహుశా అవి మరొక సమాధిని కట్టడానికి తీసుకువచ్చినట్టు అయ్యి ఉండవచ్చు కదా అని అంటూ ఉంటాడు. దానికి రషీద్ ఖాన్ రిప్లై
అన్వయిస్తూ షాజహాన్ ఒక సెక్యులర్, తను పాలించినటువంటి కాలాన్ని ఒక గోల్డెన్ ఎరాగా చెప్పవచ్చు అని అంటూ ఉంటాడు. విష్ణుదాస్ వెంటనే లేచి జడ్జి గారిని చూసి మాట్లాడుతూ అది గోల్డెన్ ఎరా కాదు, ఆ షాజహాన్ పరిపాలించిన సమయంలో కరువులతో ప్రజలందరూ కూడా అన్నం దొరక్క ఆకలి చావులతో చనిపోయారు. కొన్ని రికార్డ్స్ లో అయితే తాజ్మహల్ ని కట్టడానికి ప్రజల దగ్గర నుంచి చందాలు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. మరొక విషయం ఏమిటి అంటే పీటర్ విలియమ్స్ అనే ఒక వ్యక్తి 1981లో తాజ్మహల్ కు ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి వుడ్ కి కార్బన్ డేటెడ్ టెస్ట్ చేశాడు. దానిలో తెలిసింది ఏమిటి అంటే ఆ చెక్క తాజ్మహల్ కట్టడానికి 300 సంవత్సరాల క్రితంది అని తెలిసింది. కానీ ఈ టెస్ట్ ఇల్లీగల్ కావడంతో దీనికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఏవి కూడా రికార్డ్స్ లో ఇంక్లూడ్ చేయలేదు. ఈ విషయాలన్నీ కూడా పీటర్ వైఫ్ అయినటువంటి శాండ్రా చెప్పడం జరిగింది అని చెప్పి ఆ తర్వాత విష్ణుదాస్ వెంటనే డైరెక్ట్ గా శాండ్రా దగ్గరికి వెళ్లి కలవడంతో శాండ్రా విష్ణుదాస్ ని చూసి మరొక విట్నెస్ కూడా ఇండియాలో ఉన్నాడు, అతని పేరు యోగేష్ భట్ అని చెప్పడంతో దాంతో విష్ణుదాస్ డైరెక్ట్ గా ఆ యోగేష్ భట్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా అతనికి చెప్పి తనని సాక్ష్యం చెప్పించడం కోసం ఒప్పిస్తాడు. అయితే ఉస్మాన్ మనుషులు వెళ్లి ఆ యోగేష్ భట్ ని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత కోర్టులో కేసు మళ్ళీ వాయిదాకి వస్తుంది. కోర్టులో ఉన్న లాయర్ రషీద్ ఖాన్ మనుషులందరూ కూడా ఆ యోగేష్ భట్ మనం కిడ్నాప్ చేసేసాం కదా, ఇప్పుడు ఎటువంటి సాక్ష్యం ప్రవేశపెడతాడో అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా విష్ణుదాస్ లేచి మాట్లాడుతూ, సార్ నేను ఒక ప్లాన్ చేశాను, నేను ఒక నకిలీ యోగేష్ దగ్గరికి వెళ్లి మాట్లాడిరాగా ఉస్మాన్ మనుషులు తనే యోగేష్ అనుకుని చెప్పి తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు, నిజానికి నిజమైన యోగేష్ మా దగ్గరే ఉన్నాడు అని చెప్పి నిజమైన యోగేష్ ని కోర్టులో ప్రవేశపెడతాడు. దాన్ని చూసినటువంటి లాయర్ రషీద్ ఖాన్ అలాగే ఉస్మాన్ మనుషులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆ వెంటనే యోగేష్ భట్ అక్కడ ఉన్నటువంటి జడ్జిని చూసి మాట్లాడుతూ, సార్ మేము 1980లో తాజ్మహల్ కిందకి వెళ్లి చెక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 22 రూమ్స్ అన్నిటినీ కూడా బ్రిక్స్ తో క్లోజ్ చేసి ఉన్నారు. అప్పుడే పీటర్ అక్కడ ఉన్నటువంటి ఒక వుడ్ పీస్ తీసుకువచ్చి దాన్ని టెస్ట్ చేశాడు. దాని ద్వారా తనకి ఆ వుడ్ దాదాపు ఈ తాజ్మహల్ కట్టడానికంటే ముందు 300 సంవత్సరాల క్రితం అని తెలిసింది. అదేవిధంగా అక్కడ మిస్టర్ రావు అష్టవసు విగ్రహాన్ని కూడా చూడడం జరిగింది. కానీ ఆ రూమ్స్ లో మిస్టర్ రావు ఏం చూశాడో ఏది కూడా బయట మీడియా వద్దు చెప్పొద్దని చెప్పారు అని యోగేష్ భట్ జడ్జిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే రషీద్ ఖాన్ ఆ యోగేష్ భట్ ని చూసి అసలు నువ్వు చెప్పేదన్నీ కూడా మేము ఎలా నమ్మాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ యోగేష్ సమాధానం చెప్తూ, ఆ సమయంలో అక్కడ శాండ్రా విలియమ్స్ మరియు పీటర్ కూతురు కూడా అక్కడ ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటాడు. దానికి రషీద్ ఖాన్ లేచి వెంటనే జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, ఒకవేళ తాజ్మహల్ నిజంగానే గుడి అని నిరూపించినప్పటికీ దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, చాలా కోట్ల రూపాయల గవర్నమెంట్ కి నష్టం వస్తుంది, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి చాలా మంది జీవితాల్ని మనం కడుపు కొట్టినట్టు అవుతుంది, అదేవిధంగా దేశంలో చాలా మత గొడవలు చెలరేగుతాయి, తాజ్మహల్ అనేది సింబల్ ఆఫ్ లవ్ గా చెప్పుకుంటూ ఉంటారు, ఆ ఇమేజ్ చెరిగిపోతే మన దేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు కూడా చాలా భంగం ఏర్పడుతుంది అని అంటూ ఉంటాడు. దానికి విష్ణుదాస్ చాలా సైలెంట్ గా మాట్లాడుతూ, తాజ్మహల్ అనేది ప్రపంచంలో 7th వండర్, నిజం బయటకు వచ్చినప్పటికీ తన అందానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, దాని మీద పేరుకుపోయి ఉన్నటువంటి అబద్ధాన్ని తొలగించి నిజమేమిటో అందరికీ కూడా తెలిసేలా చేస్తే అది ఇంకా షైన్ అవుతుంది. నిజానికి మా 3 జనరేషన్స్ దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పటికీ నిజాన్ని బయటికి రానివ్వకుండా కప్పిపెట్టి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకలేము కదా, ఇక్కడ నిజానికి మన చరిత్రనే కప్పి పెట్టేశారు. సార్ మీరు బాగా గమనించండి, బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి మన నలంద యూనివర్సిటీని తగలబెట్టేశాడు, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన హిస్టరీ మొత్తాన్ని కూడా నాశనం చేశారు, ఆ తర్వాత లెఫ్టిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మన హిస్టరీనే మార్చడం మొదలు పెట్టారు. అసలు మన మీద దండయాత్ర చేసిన వాళ్ళ గురించేమో పేజీలు స్టోరీలు ఇంత వివరంగా రాసి ఉంటారు, కానీ మన దేశం కోసం మన జాతి కోసం పోరాడినటువంటి, మన మట్టిలో పుట్టి మన కోసం పోరాడినటువంటి రాజుల గురించి మన సాంప్రదాయాల గురించి మాత్రం ఎక్కడా కూడా బుక్స్ లో పిల్లలకి నేర్పించలేదు. అంటే మన దేశంలో ఉన్న యువతకి మన అసలైన చరిత్ర గురించి తెలియకుండా కొన్ని తరాల నుంచి నిజాన్ని దాచిపెడుతూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న యువతకి నిజం తెలియాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు ఇంతకు ముందే మన కోర్టులో మన లాయర్ రషీద్ ఖాన్ చెప్తున్న మాటలు విన్నారు కదా, షాజహాన్ ఒక గొప్ప సెక్యులర్ అన్నట్లుగా, ఆ షాజహాన్ గొప్ప రాజు గొప్ప పరిపాలకుడు అన్నట్లుగా, అతను చేసినటువంటి తప్పులు ఏవి కూడా బయటికి తెలియకుండా అతని గురించి చాలా గొప్పగా మన మీద రుద్దాలని చూస్తున్నారు. కానీ సెక్యులర్ అని చెప్పుకుంటున్నటువంటి ఆ షాజహాన్ దాదాపు 76 టెంపుల్స్ ని నాశనం చేశాడు. అలాంటి వ్యక్తులను కూడా సెక్యులర్ అంటారా? ఇప్పటికీ మన దేశంలో చాలా మంది రామాయణం మరియు మహాభారతాన్ని పురాణాలుగా భావిస్తూ ఉంటారు. కానీ ఆయనకి సంబంధించిన ఆర్కియాలజిస్టులే చాలా మంది అవన్నీ కూడా నిజాలని నిరూపించారు. అందుకే సార్ నేను ప్రాధాన్యపడుతున్నాను, ఇప్పుడు దేశంలో ఉన్న యువతకే కాదు అందరికీ కూడా నిజాలు తెలియాల్సినటువంటి సమయం వచ్చింది, లేదంటే మన ఉనికికే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు.
ఆ తర్వాత జడ్జి తీర్పుని ఇస్తూ విష్ణుదాస్ చెప్పినట్లుగానే చరిత్రలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా సరి చెయ్యాలి, పిల్లలకి మన చరిత్ర గురించి నీట్గా తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్ని మార్చి రాయించాలి, మన సాంప్రదాయాల గురించి, మన కట్టుబాట్ల గురించి, మన విలువైన పెద్ద పెద్ద కట్టడాల గురించి మన పిల్లలకి తెలియాలి. ఇక తాజ్మహల్ గురించి తీర్పుని మాత్రం మేము రిజర్వ్ చేస్తున్నాం, దాని గురించి మేము కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా చదవాల్సి ఉంటుంది అని చెప్పి మూవీని అక్కడితో ముగిస్తారు. మోడలింగ్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న దందా ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడిన వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు? అలాంటిది ఒక రౌడీ తన ఫ్రెండ్ని కాపాడడం కోసం తను ఎందుకు చనిపోయాడు? అసలు అర్జున్ ఎలా చనిపోయాడు? అర్జున్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాకా దన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, మనం చదువుకున్నటువంటి హిస్టరీలో తప్పులు ఉన్నాయా లేవో మీరే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎంతమంది ఈ మూవీలో విష్ణుదాస్ వాదనని సమర్థిస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.